కదా. మనం కూడా ఈ సమయంలో కష్టపడాలిగా. చాలా చోట్ల విత్తనాలు వెగజల్తా ఉన్నాయి. పసుపు వేసుకుంటున్నారు, మక్కేసుకుంటున్నారు. వర్షం ఆకాశం నుండి కురిసి పంటలు వండేటట్టు, మొలకలు ఎత్తేటట్టు, అవి మొలిచేటట్టు, వర్ధిల్లేటట్టు చేసే దేవుడు మన ఆకాశంని యావత్తు కూడా మేఘాలతో కప్పివేశాడు. ఎందుకనగా ఒక కీర్తనలో ఒక చోటు ఉంటుంది, ఆయన్నే ఆకాశంను మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షంను సిద్ధపరచువాడు ఆయన్నే అని 148వ కీర్తనలో 7వ కీర్తనలో ఉంటుంది. ఆ చోట రాయబడి ఉంటుంది. అంటే మేఘాలను కప్పి మన భూమిని తడిపే దేవుడు, మనకు పంటలు పండించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రతి వారు కూడా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు. వాళ్ళ ఊర్లో ఆ రాజుగారు చాలా చురుకైన వాడు. మరి చూస్తే ఆయన ఎన్నో పనులు జరిగించాడు. చుట్టుపక్కల రాజులందరూ కూడా ఆయన దగ్గర సలహాలు అడగడానికి వస్తుండ్రు. కానీ వీళ్ళ ఊరు మాత్రం బద్ధకంగా ఉన్నారు, సోమరులుగా ఉన్నారు, ఆలస్యంగా లేస్తున్నారు. ఎప్పుడు సోమరి మొఖాలి. ఇసుంటులకు ఒక పాఠం నేర్పాలని ఏం చేశాడంటే, గుట్టల మధ్యలోకి వెళ్ళి వచ్చి ఒక తోవ మధ్యలో చిన్నగా ఒక కన్నం దవ్వి నడి రోడ్లో ఒక సంచి పెట్టి, ముత్యాల హారం ఆ సంచిలో పెట్టి మీదికి వెళ్ళి పెద్ద బండను దొరిలించాడట. అప్పుడు కచ్చరాలు బిచ్చరాలు పోతాయి కదా, పొద్దున ఎరువు కచ్చరాలు, మట్టి కచ్చరాలు పోతూ ఉంటాయి. ఇక వాళ్ళు కచ్చర రైతు వచ్చి దాన్ని ఎడ్లను కొట్టుకొని పోయేటప్పుడు నట్టనడమేముంది, ఈ బండ ఉంది. ఈ బండ తీసి పక్కన పెట్టాలి కదా. అలా పెట్టకుండా ఈయన పక్కకి వెళ్ళి పోతుండు, తిట్టుకుంటా పోతుండు. ఊరోళ్ళకి అసలు కళ్ళు కనబడతలేవా, ఊరింత సోమరి అయిపోయింది, ఊరోళ్ళు ఇది తీయకూడదా అని చెప్పి ఆయన సరుగుతూ వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత చాలామంది వచ్చారు, వాళ్ళకి ఇట్లా సరుకుంటూ వెళ్ళిపోయారు. ఈ బండి ఏంది నట్టనడమ పెట్టారు, అసలు వీళ్ళకి తెలివి ఉందా ఊరోళ్ళకు? అందరు ఊరోళ్ళని తిడుతున్నారు, కానీ మన నేను పోయి ఆ బండను తీసి పక్కకు పెడదామని అంటలేడు. అయితే ఇలా దినమంతా గడిచిపోయిందని ఎవరు వచ్చినా బండను చూసి తిట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆ పక్క కొత్తి ఈ పక్క కొత్తి కచ్చరాల బండిని తీసుకెళ్తున్నారు, కానీ మాత్రం బండను తీస్తలేదు. అంతలో ఏం జరిగిందంటే, ఉదయకాలం ఒక సువార్థికుడు వచ్చాడట. సువార్థికుడు పత్రికలు పంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయేసరికి ఆయన ఈ బండను చూశాడు. పత్రికలు వంచుడు పక్కకు పెట్టిండు. కష్టపడి బండలో నెట్టి తీసుకెళ్ళి పక్కన పెట్టేశాడు రోడ్డుకు. అది పక్కన పెడతా ఉంటే దాని కింద ఏం కనబడేది, ఒక రంధ్రం. ఆ రంధ్రంలో ఏముంది, ఒక సంచిని తీసి చూసేసరికి ఏముంది, అందులో ముత్యాల హారం. ఆ హారంను తీసేసరికి అందులో ఒక పేపర్ కూడా రాసి ఉంది ఆ సంచిలో. ఆ పేపర్ తీసి చదివాడట. ఏమనింది ఆ పేపర్లో, ఈ బండను ఎవరైతే దొర్లిస్తారో రాజుగారు వారికి బహుమాన ముత్యాల హారం ఇచ్చారు అని రాసి ఉంది. ఆయన ఎంతో సంబరపడిపోయిండు. బండ తీసినందుకు ఆయనకి ఏం దొరికింది, రంధ్రంలో ఆ సంచి, ముత్యాల హారం, విలువైన హారంను తీసుకున్నారు. సంబరపడ్డాడు, దేవానికి స్తోత్రం అన్నాడు. మళ్ళా బలంగా పత్రికలు పంచుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు. మనం కూడా విత్తనాలు వేయాలండి. హృదయం అని, ఏ హృదయంలో బండ తొలగించబడుతుందో, హృదయంలో దాగున్న విలువైన ఆత్మ, ఈ ఆత్మలు మనకు దొరుకుతాయో మనకు తెలియదు. అవి ఎక్కడ దాగి ఉన్నాయి? కన్నం దవ్వి కన్నంలో సైతాన్ని పూర్తి చేసింది, పెద్ద బండ పెట్టేసింది. అది పాప బండ. ఆ బండలు ఎప్పుడైతే మనం కదిలిస్తామో దేవునికి స్తోత్రం. మనం దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. ఈ లోకంలో దేవుని కొరకు కష్టపడాలి. మనందరి విత్తనాలు వేసుకుంటున్నాం. మనం కూడా ఏం చేయాలా? కొన్ని పత్రికలు వంచుడు కానీ, కొంతమందికి సువార్త ఎప్పుడు కానీ, కొంతమంది కొరకు ప్రార్థన చేయడం కానీ, ఇవన్నీ మనం కూడా చేస్తూ ఉండాలి. చూడండి, ఒక సందర్భం చదువుకుందాం. రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుతున్నాను. మరియు లోపట వెలుపట వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరి దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకైనను యోగ్యమైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురము చేయగా చూసితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి చాలకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు ఎవడు కూడా కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏమన్నాడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రం సింహము 7 ముద్రలు తీసి గ్రంథంను విప్పుటకు
జయం పొందినని నాతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను గారిని ఆదివారం ఆరాధనకు రాకుండా ఎక్కడేశారు? కాలాపాని అంటారు చూడండి. చుట్టూ సముద్రాలు ఉంటాయి, నడుమ దీవి ఉంటుంది, దీవిలో పడేస్తారు. అలాంటి దీవిలో పడేశారు యోహాను గారిని. యోహానికి ఇప్పుడు సంఘం లేదు, ఆరాధన లేదు. ఆ దినాల్లో స్మోర్ణ సంఘం ఉండి, ఎఫిస్ సంఘం ఉండి సంఘాలన్నీ నడిపించేవాడు యోహాను గారు. వృద్ధుడైపోయిండు, పండు ముసలోడు. ఆయన రాసే ప్రతి పత్రికలు ఏముంటుంది? ప్రేమ కలిగి ఉండడి, దేవుడే ప్రేమై ఉన్నాడు, ప్రేమయే దేవుడై ఉన్నాడు. మనం ఒకరినొకరు ప్రేమిస్తే మనం ఆయన శిష్యులు అనబడతాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన ప్రేమ 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 మీదే పత్రికలు రాశాడు. యోహాను సువార్త రాసింది ఆయన్ని, యోహాను మొదటి పత్రిక రాసింది ఆయన్ని, యోహాను రెండో పత్రిక రాసింది ఆయన్ని, యోహాను మూడో పత్రిక కూడా రాసింది ఆయన్ని. ఇంకొక గ్రంథం కూడా రాశాడు. ఎవరు చెప్తారో చూద్దాం. ఇంకొక గ్రంథం కూడా బైబిల్లో ఆయన్నే రాశాడు. యోహాను సువార్త ఆయన్నే రాశాడు, యోహాను మొదటి పత్రిక, యోహాను రెండో పత్రిక, యోహాను మూడో పత్రిక, ఇంకొక గ్రంథం కూడా ఉంది బైబిల్లో ఆయన రాసింది. ఏది? ప్రకటన. ఇప్పుడు మనం చదివిన ప్రకటన ఎవరు రాశారు? ఆయన్నే, యోహాను రాశాడు. హల్లెలూయా. ఇంత లోతుగా రాయడానికి ఆయనకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది సామర్థ్యం అంటే, 12 మంది శిష్యులు బల చుట్టూ కూర్చుంటే ప్రక్కకు పోయి కూర్చుండేవాడు ఎవరు? యోహాను గారు. కూర్చుండి ఆయన ఛాతి మీద వారికి అటే నిద్రపోయేవాడు. రాత్రి వాళ్ళకి నిద్ర వచ్చేదాకా ప్రభు బోధించేవాడు. ఎన్ని సంగతులు చెప్పేవాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పాడు. విత్తనాలు వేసేవాడు, విత్తనాలు విత్తుకుంటా వెళ్ళిపోతుండగా కొన్ని దారి ప్రక్క పడాను, కొన్ని రాతి నేల పడాను, కొన్ని ముళ్ళ పొదల పడాను, కొన్ని మంచి నేల పడాను. మంచి నేల పడ్డాయి 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగా ఫలించాను. అప్పుడు సాయంత్రం వచ్చింది, ప్రభు ఏంటి ఆ నేల ఏంటి, ఆ సంగతి ఏంటి, విత్తనాలు ఏంటి అని సాయంత్రం ఇంట్లో కూర్చున్నప్పుడు నెమ్మదిగా వాళ్ళు అడిగేవారు. అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? విత్తనాలు అనగా దేవుని మాటలు, త్రోవ అనగా మనుషుల హృదయాలు. కొన్ని త్రోవలు ఎట్లున్నాయి? బండవారి ఉంది త్రోవ, కొన్ని హృదయాలు త్రోవ. అన్నీ నడిచి గట్టిగా పడిపోయింది. ఏ విత్తనం వేసినా ఆడ మొలదిగా. మీరు మక్కలు ఏంటి త్రోవలు మొలతో ఒకటన్నా కాళ్ళ కింద ఎప్పుడో నలిగిపోతాయి, లేకుండా ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయట. తోవ లాంటి హృదయాలు ఉంటాయి కొంతమంది. అందరికీ సంధిస్తారు, అన్ని దేవులు ఒకటే అంటారు, అన్నిటినీ మొక్కుతారు. అసలు తోవలు ఏమోలై. కొన్ని రాతి నెలలు పడ్డాయట. రాతి నెల అంటే ఏంటిది? రాతి నెల అంటే మన్ను ఎక్కువ లేదడ. మొలిచినాయి సంతోషం, కానీ సూర్యుడు ఉదయించగానే మాడి చచ్చిపోయినాయి. మళ్ళీ కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయట. అవి కూడా మొలిచినాయి, ఇవి కూడా మొలిచినాయి. ముళ్ళు ఏం చేసినాయి? వాటిని అంచు వేసినాయట. ముళ్ళు అంచు వేసినాయి. అప్పుడు ప్రభు ఏమని బయలుపరుస్తుందంటే, ముళ్ళ పొదలు అంటే ఈ లోకపు చింతలు గంపెడని పెట్టుకుంటాం నెత్తి మీద. రేపు బిడ్డ పెండ్లు ఎట్లా బిడ్డలు చదువు ఎట్లా ఇల్లు కడతాం ఎట్లా, మావుడు మస్కడ్ వేయండు, మరి ఒక్క డబ్బు పంపకపోయి ఎట్లా, అప్పులన్నీ ఎట్లా అని చింతలు మనల్ని మొత్తేస్తూ ఉంటాయి, మనకు చింతలు కలిగేస్తూ ఉంటాయట. అప్పుడు ఈ విత్తనాలు ఏమైపోతాయి? దేవుని మాటలు ఆనిగిపోతాయి అని ప్రభు చెప్తా ఉన్నా. కానీ కొన్ని మాత్రం మంచి నెల పడ్డాయి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాయి. అంటే కొంతమంది హృదయాలు ఎట్లా 30 అంతల పంట తెస్తాయి, కొంతమంది హృదయాలు ఎట్లా చెప్పండి 60 అంతలు తెస్తాయి, కొంతమంది 100 అంతలుగా ఫలిస్తారు. మీరు బావుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచడం. ఇలాంటి కొన్ని అనేకమైన ఉపమానాలు రాత్రి పూట ప్రభు వాళ్ళకు విడదీసి చెప్తుంది. నిద్ర వచ్చే వరకు కూడా చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు విని అటే నిద్రపోయేవాడు. ఇప్పుడు మనకేం కనబడుతుంది? అలాంటి యోహాను గారికి దర్శనం వచ్చింది. ద్వీపంలో పడేశారు, సువార్త చెప్పకుండా సంఖ్యలు వేసేశారు, రాళ్ళు రప్పలు కొట్టమంటున్నారు. అప్పుడు ఆదివారం వచ్చింది. ఆదివారం ఆరాధన చేసుకోవాలి కదా సంఘంతో. ముసలయ్య కన్నీళ్ళు కారుస్తాడు, ప్రభువా నేను ఎవరితో ఆరాధన చేసుకోవాలి తండ్రి, ఇక్కడ ద్వీపంలో పడి ఉన్నాను, చుట్టూ సముద్రాలే, ఎటు దాటి వెళ్ళరాదు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఆత్మ ఏమైంది? పరలోకానికి ఎత్తబడ్డది. హల్లెలూయా. ఆత్మలో పరలోకానికి వెళ్ళిపోయాడు. శరీరం ఇక్కడనే ఉంది, ఆత్మలో పరలోకం వెళ్ళిపోయి ఏం చూస్తున్నాడు? అక్కడ చూసే సంగతి ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్నవా అని కుడి చేతిలో ఏముంది? కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం విప్పుటకు భూమి మీద ఒక్కరు కూడా లేరట. ఆ గ్రంథం తీసుకొని విప్పుటకు ఎవరన్నా ఉన్నారా అని
గట్టిగా దేవదూత స్వరం పెట్టి పలుకుతే అది ఎక్కడ దక్కినబడ్డది? పరలోకమంతా మారుమ్రోగింది, భూలోకమంతా మారుమ్రోగింది, పాతాళంలో కూడా చెప్పండి మారుమ్రోగింది. అంటే పరలోకంలో కూడా విప్పడానికి ఎవరు లేరు, భూలోకంలో ఒక్కడు కూడా లేడు, పాతాళంలో కూడా ఒక్కరు కూడా లేరు ఆ గ్రంథం విప్పడానికి. హల్లెలూయా! ఆ గ్రంథం ఏంటిది? ఆ గ్రంథంకు 7 ముద్రలు ఉన్నాయట గట్టిగా. ఆ గ్రంథానికి ముద్ర మీరు ఎప్పుడైనా చూసారా? ఇంటికి తాళమేసి ముద్ర ఎత్తుంది గవర్నమెంట్, అవును కదా? అది విప్పడానికి ఇక వీల్లేదు, దానికి బట్ట కట్టి దాని మీద గట్టిగా ముద్ర గుద్దుతారు. అప్పుడు అది విప్పడానికి వీల్లేదు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి విప్పాలి. ఈ గ్రంథంలో కూడా 7 ముద్రలు ఉన్నాయట. 7 ముద్రలు విప్పడానికి ఒక్కరు కూడా లేదు. అప్పుడు దేవదూత మళ్ళీ ప్రకటన చేస్తుండగా పరలోకమంతా కూడా విప్పడానికి ఒక్కరు లేకపోయేసరికి యోహాను ఏం చేసిండు మీరు చెప్పాలి. యోహాను ఏం చేసిండు? యోహాను పోయి విప్పిండా? కాదండి. యోహాను ఏం చేసిండు చెప్పండి? నేను బహుగా ఏడ్చి తిని. అబ్బా ఎంత మంచి మాట! బహుగా ఏడ్చాడు, మామూలు ఏడుపు కాదుగా. నోరు బాగా తెరిచి శోకం పెట్టాడు. బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు దేవదూత దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఏడవకము, యూదా గోత్రపు సింహము అది విప్పడానికి జయం పొందెను. హల్లెలూయా! అది విప్పడానికి జయించినోడు కావాలి. దేన్ని జయం పొందాలి? లోకాశలు, నేత్రాశలు, జీవపు డంబం, సైతాను పెట్టి అనేకమైన పరీక్షల గురించి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఆ పరీక్షలన్నింటిలో జయం పొందినోడు ఒకడున్నాడు, మరణం గెలిచినోడు ఒకడున్నాడు, బండని గెలిచినోడు ఒకడున్నాడు, సమాధి గెలిచినోడు ఒకడున్నాడు, మరణమే మృతి చేసినోడు ఒకడున్నాడు. హల్లెలూయా! ఆయన ఎవరు కాదు, ఎవరు? యూదా గోత్రపు సింహము. ఈ లోకంలో మనలాగానే జన్మించాడు, మనలాగానే పెరిగాడు. 30 ఏళ్ల వయసులో బయలుదేరాడు, సువార్త చెప్తూ ఉన్నాడు. గుడ్డోళ్ళ కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళ కాళ్ళు ఇచ్చాడు, పీనుగులను లేవనెత్తాడు, కుష్ఠరోగం మంచి చేశాడు, అనేక మంచి మాటలు ప్రజలకు చెప్పాడు. ఎవరైనా దుఃఖంతో ఉంటే ఆయన కూడా కన్నీరు గార్చాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు, దినమంతా సేవ చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కొన్నిసార్లు తిండి కూడా మర్చిపోయేవాడండి. శిష్యులందరూ కూడా అన్నం కొనకపోతే ఈయన అలసిపోయిన రీతిగా ఎక్కడ కూర్చున్నాడు? పోయి బావి మీద కూర్చుండాను. యాకోబు బావి అట. యాకోబు ఏ కాలంలో ఉన్నాడు? యేసుప్రభు ఏ కాలంలో ఉన్నాడు? ఆలోచించండి. 2000 ఏళ్ల క్రితము అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని రాయబడిన మాట. క్షమించండి, 4000 సంవత్సరాల క్రితము అబ్రహాము యాకోబులు ఉన్నారు. 4000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వచ్చాడు. యాకోబు ఆ దినాల్లో కొన్న బావి, ఆ బావి మీద కూర్చుండి అలసిపోయినట్టే కూర్చుండి ఉన్నాడు. అక్కడికి చేరుకోవడానికి ఒక ఆవిడ వచ్చింది కదా, ఆమెను ఏమడిగాడు? అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా, దాహం తీరుస్తావా అని. జీవజలం పెట్టినోళ్ళే దాహం కలిగి ఉన్నాడు. మేఘాలతో ఆకాశంలో కప్పేవాడే దాహం కలిగి ఉన్నాడు. చెరువులు సముద్రాలు కలగేసిన వాడే దాహం కలిగి ఉన్నాడు. సముద్రాన్ని పుడిచిట్లో బంధించిన వాడే దాహం కలిగి ఉన్నాడు. భూగర్భంలో ఊటలు పెట్టిన వానికి దాహమైంది. దేవునికి స్తోత్రం. శరీరధారిగా వచ్చినవాడు అమ్మా నాకు దాహంకి ఇస్తావా అని అంటే ఆయన ఏమన్నది? మీరు యూదులు, మేము సమరీయులము, మాకు పొత్తే లేదు, ఎలా నీళ్ళు అడుగుతున్నారయ్యా అంటే ఆయన ఏమన్నాడు? నేను జీవజలం ఇచ్చేదని అన్నాడు. అయ్యా ఇయ్యవా, ఇంత దూరం చదువుకోవడానికి బాధ లేకుండా నాకు ఇయ్య అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? పెనిమిటిని దోలకరాపు అన్నాడు. ఈమెమన్నా నాకు పెనిమిట్లు ఎవ్వరు లేరయ్యా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నువ్వు నిజం పలికావు, 5 ఉండ్రి నీకు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. ప్రభు గుట్టు బయట పెట్టేసింది. ఆమె హృదయంలో ఉందా? గుట్టు అంతా బయట పెట్టేసింది. వెంటనే పరిగెత్తిపోయింది, ఊర్లో అందరూ చెప్పింది, మెస్సయ్యని కనుగొన్నాము, ఇన్నేళ్ల సంది మెస్సయ్య కోసం మనం చూస్తున్నాం, రండి నేను కనుగొన్నానని. ఊరంతటిని తీసుకొచ్చింది. ఊరంతటికి ప్రభు జీవజలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడతామా? హల్లెలూయా! యేసు ప్రభు జీవజలం ఇచ్చు దేవుడై ఉంటున్నాడు. ఈ భూలోకంలో ఉండగా ఎంతో మందికి దాహం తీర్చాడు. గుడ్డి వారిని స్వస్థపరిచాడు, కుంటి వారిని స్వస్థపరిచాడు. త్రోవంటి పీనుగును మోసుకొని పోతుండు ఊరవతలికి. గవని దగ్గరికి వచ్చి పీనుగు ఆగింది. గవని లోపలికి ప్రభు వస్తున్నాడు. గవని వెలుపలికి పీనుగు వెళ్ళిపోతా ఉంది. ఊరలందరూ కూడా వెళ్తా ఉన్నారు. ఆమెకు ఒక్కడే కొడుకట, ఆమె విధురాలగా, భర్త లేదు, నాని వారు ఎవరు లేరు ఆమెకు. ముద్దారుగా సాది పెంచి పెద్ద చేసి మంచి యవనంలోకి వచ్చేసరికి మరణము ఆయన మింగేసింది. అప్పుడు ప్రభు ఎదురుగా వస్తా ఉన్నాడు. ఆయన మరణానికి కూడా
దేవుడుగా ఉన్నాడు. మరణమైన వశంలో ఉంది, పాతాళమైన వశంలో ఉంది. ఆయన ఎదురుగా వచ్చాడు, జీవమైన వాడు. వచ్చి పడుచువాడిని ముట్టాడు. పాడిని ముట్టగా ఆ పాడిని వాళ్ళు దించారు. దించిన వెంటనే ఏం జరిగింది చెప్పండి. పడుచువాడా, నేను నీతో చెప్తున్నాను లేవనగానే ఆ పీనుగు లేచి కూర్చున్నది. అప్పుడు ఆ పీనుగు ఎట్లా చూస్తుంది? మీదున్నవాడవు నీవే, భూమి మీద ఉన్నవాడవు నీవేనా అన్నట్టే చూస్తుంది. అక్కడ కూడా నువ్వే కనబడ్డావు, పరలోకం పోతే ఇక్కడ కూడా నీవే కనబడుతున్నావు, ఇదేంత విచిత్రం అన్నట్టు చూస్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 13వ వచనంలో నిక్కుతంతో ప్రభు ఏమంటున్నాడు? మీదున్నవాడను ఇప్పుడు నీ ముందు మాట్లాడేవాడని నేనే అన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు 2 చోట్ల ఒకేసారి ఎలా ఉండగలుగుతున్నాడు? సృష్టి యావత్తు కలిగేసిన దేవుడు, పరలోకంలో ఉన్నవాడు ఆయనే ఇప్పుడు మాట్లాడుతున్నవాడని నేనే అంటున్నాడు. గనక అంత గొప్ప దేవుడు ఇప్పుడు పరలోకంలో కనబడుతున్నాడు. యూదా గోత్రం సింహము ముద్ర విప్పడానికి యోగ్యమైన వాడు. ఆయన వెళ్ళి తండ్రి అయిన దేవుని చేతులకు వెళ్ళి ఆ ముద్రల పుస్తకం తీసుకున్నాడు. ఇంతకేం రాయబడి ఉంది? వెలుపల లోపల రాయబడిన గ్రంథం. వెలుపల కూడా లోపల కూడా రాసిన గ్రంథం అట అది. ఆ గ్రంథంలో ఏముంటాయి చెప్పండి? శాపాలు. ఏమున్నాయి? శాపాలు. పలకండి అందరు. శాపములు. శాపములు. భూమి మీదకి వచ్చే 7 గొప్ప తెగుళ్ళు రాసినాయి. 6వ అధ్యాయం నుండి ఆ తెగుళ్ళు మొదలవుతున్నాయి. మొదటి ముద్రని విప్పగా ఓ గుర్రం బయలుదేరిను అని ఉంటుంది. 2వ ముద్ర విప్పగా ఎర్ర గుర్రం బయలుదేరిను ఉంటుంది. 3వ ముద్ర విప్పగా నల్ల గుర్రం బయలుదేరేను అని ఉంటుంది. 4వ ముద్ర విప్పగా పాండూర వర్ణ గల గుర్రం బయలుదేరేను. వాడి పేరట మృత్యు. ఆ గుర్రం మీద పోయటం పేరేంటి? మృత్యు. వాడి వెనక పాతాళం వెంబడిస్తూ ఉంది. ఎంతమందిని మృత్యు పోయి హతం చేస్తుందో. సిరికొండలకి ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడక్కడ సావులే జరుగుతాయి. ఆ గుర్రం బయలుదేరిందంటే అయిపోయి మరణాలు జరుగుతాయి. మరణాలు జరిగినప్పుడు వెనక పాతాళం నోరు తెరుచుకొని రెడీ ఉంటుంది ఒక్కొక్కరిని మింగడానికి. అసుంటి ముద్రల గల గ్రంథం విప్పడానికి ఒక్కరు యోగ్యులుగా లేరు. భూమి మీద కానీ పరలోకంలో కానీ పాతాళంలో కానీ ఎవరు కూడా రెడీ లేనప్పుడు ఓ యూదా గోత్ర సింహము యోగ్యంగా బయలుదేరేను. ఆయన ముద్ర విప్పుడు మొదలుపెట్టాడు. అప్పుడు ఏం జరిగిందో ఆరాధన చూడండి. వాళ్ళ ఆరాధన ఎంత గొప్పగా ఉంటుంది. మళ్ళా ప్రకటన 5వ అధ్యాయంలోనికి రండి. 6వ వచనం, 4వ వచనం. ఆ గ్రంథం విప్పుటకై చూచుటకై యోగ్యుడమైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. బహుగా ఏడుస్తా ఉన్నాడు యోహాను భక్తుడు. అప్పుడు ఏడుస్తుండగా ఏం జరిగింది? ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన వాడు యూదా గోత్రం సింహము 7 ముద్రలు తీసిన గ్రంథం విప్పుటకై జయం పొంది ఉన్నాడని నాతో చెప్పాను. ఆయన జయం పొంది ఉన్నాడు. మనకేదైనా అసాధ్యమైన పని వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మీరే చెప్పాలి. ఏడవాలి. ఏడుపు కూడా ప్రార్థనేనండి. ఆగరు కొడుకు ఏడుచును, అదేంటిది? ప్రార్థన. దేవునికి స్తోత్రం. యాకోబు ఒక బండను తల కింద పెట్టుకొని పండుకున్నాను, అదేంటిది? ప్రార్థన. అది రాహేలు ఏడ్చాను, అదేంటిది? ప్రార్థన. హన్నా మందిరంలకు వట్టి పెదవులు మాత్రం కదులుతున్నాయి, ఏడుతా ఉంది సంతానం కోసం ఏడుతా ఉంది, అదేంటిది? పెదవులు మాత్రం కదులుతున్నాయి, అది ప్రార్థనే. నీవెప్పుడైనా నీలాంటి ప్రార్థనలు చేశావా? వట్టి ఏడిపే, వట్టి కన్నీళ్ళు పోతా ఉంటాయి. శబ్దమేం రాదు నోట్లోకి వెళ్ళి గిది గది అని ప్రార్థనకు శబ్దాలు ఏం రావు. ఏడుపు 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 ఏడుపు, మూలుగు మూలుగు మూలుగు, ఇవే వస్తూ ఉంటాయి. అవి కూడా ప్రార్థన లేనట. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నీకు జవాబు ఇవ్వడా? యోహాను ఏడ్చాడు. కొన్ని సంగతులు అర్థం కాలేదు, గ్రంథంలో ఉన్న రహస్యాలు ఆయనకు అర్థం కాలే, నాకు బయలుపరచు ప్రభు అని ఏడుస్తే అప్పుడు దేవుడు ఆ ఏడుపును విని ఆయన ప్రార్థనకి జవాబు ఇచ్చాడంటే ఎంత గొప్ప సంగతి చూడండి. ప్రార్థనలు ఎంత గొప్ప సామర్థ్యం దాగి ఉంది. దానియేలుకో దేవుడు బయలుపరిచింది ఏంటిది? ముద్ర వేయము, ఆ పుస్తకాలు ఇప్పుడే విప్పద్దు, అది దాని కాలంలో విప్పబడతాయి అంటే దానియేలు ఏం చేశాడు? ఇక ఆయనకు అర్థం కాకుండే 21 రోజు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎంత ఏడ్చాడు. అప్పుడు దానియేలుకు కొన్ని దేవుడు బయలుపరిచాడు. ఫలానా రాజు రాబోతున్నాడు, ఫలానా రాజ్యం రాబోతుంది, వెండి రాజ్యం తర్వాత బంగారు రాజ్యం తర్వాత వెండి రాజ్యం, వెండి రాజ్యం తర్వాత ఇనుప రాజ్యం, ఇనుప రాజ్యం తర్వాత ఇనుము మట్టి కలిసిన రాజ్యాలు. ఇప్పుడు మనకు జరిగే రాజ్యాలు అవి. ఇనుము మట్టి ఎప్పుడైనా కలుతుందా? కలది.
కొన్నిసార్లు ఇనుపులాగా బలంగా ఉంది రాజ్యాలు, కొన్నిసార్లు మట్టిలాగా పొసకకుంది. అలాంటి రాజ్యాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఈ రాజ్యాల్లో ఎక్కడనో తీయబడిన బండ, చేతి సాయంతో తీయని బండ వచ్చి భూలోకం అంతా నిండుకొని అప్పుడు క్రీస్తు రాజ్యం స్థాపించబడుతుంది. అది గొప్ప పర్వతం ఆయను, ఆ బండ అంతా నిండుకోనేను అని రాయబడింది. అంటే ఆ బండ ఎవరు మీరు చెప్పండి? ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజ్యం రావాలని ఏళ్ళ సది మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమేమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థలను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి విడిపించుము. ఎందుకనగా ఇప్పుడు చెప్పండి, రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీదై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనలు ఏళ్ళు సంధి చేసే ప్రార్థన ఆనాడికి నెరవేరుతుంది. ముద్రలు విప్పబడతాయి, సిరికొండ మీదకి తీర్పులు వస్తాయి. ఆ తీర్పు వచ్చినప్పుడు ఖడ్గం చేత చాలా మంది చచ్చిపోతారు. నల్ల గుర్రం అంటే కరువు చేత చాలా మంది చచ్చిపోతారు. పాండూర వర్ణ గుర్రం అంటే ఏంటిది? మృత్యు వెంబడిస్తుంది. కుప్పలు కుప్పలుగా పీనుగులు రాలుతాయి. పంట చేళ్ళల్లా పెంట జల్లినట్టు, పంట చేళ్ళ నుండి పంట సమకూర్చుకున్నట్టు, ఎక్కడ చూసినా పంట ఎత్తుగా సమకూర్చుకొని చేతులకు వెళ్ళి కొన్ని రాలిపోతూ ఉంటాయో అట్లేనట పీనుగులు ఊరు చుట్టూ రాలి ఉంటాయి. పాతి పెట్టేటోళ్ళే ఉండదు అని చెప్పి ఇర్మియా గ్రంథంలో అలా రాయబడింది. ఎంత భయంకరమైన కాలం వస్తుంది ప్రియులారా. ఆ భయంకరమైన కాలం రాకన్నా ముందు నమ్మిన మనము ప్రభువులో స్థిరంగా ఉండాలి. నమ్మిన మనము ప్రభుని గట్టిగా వాటేసుకోవాలి. ఎన్నో కన్నీళ్ళ ప్రార్థనలు చేయాలి. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన ఊరు కోసం, మన పల్లె కోసం, మన పక్కింటోళ్ళ కోసం ప్రార్థన చేసి ఒక పత్రిక ఇచ్చుడు కానీ, ఒక సువార్త ఎప్పుడు కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. నర్సరీకి చెట్టు తెచ్చి దానికి వెళ్ళాం. సామెలకు బిడ్డ పుట్టింది కదా, ఏదైనా గుర్తుగా ఇయ్యాలి, అక్కడ వాళ్ళు నాటుకుంటారు ఆమె పెరట అని చెప్పి తీసుకొచ్చాం. దానికి ఎంచి చూస్తే 7 మొగ్గలు ఉన్నాయండి. ఆశ్చర్యం అనిపించింది. 7 అంటే సంపూర్ణ సంఖ్య. సామెల బిడ్డ సంపూర్ణ సంఖ్య అన్నట్టు. హల్లెలూయా. ఏం పేరు పెట్టాను నేను పాపకు? కీర్తన అని పెట్టాను. కీర్తన పేరట అది నాటిపిద్దామని. దేవునికి స్తోత్రం. మరి పాప వచ్చిందంటే ఇంకా రాలేదు పాస్టర్ అయ్యా, మొన్ననే వచ్చినుండే మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాను. సరే మంచిది. అక్కడ చెట్టు కొన్న తర్వాత ఒక ఆయనకు సువార్త పత్రిక ఇచ్చాం. మీరికి వెళ్ళిద్దరు చూస్తుండే అయ్యా మాకని వాళ్ళకు 2 అదా చేసినాం. మామిడి చెట్లు, దశీరి చెట్లు, పెద్ద మనెత్తుతో ఉన్న చెట్లను మోస్తా ఉన్నారు ఆడోళ్ళు కొంతమంది. వాళ్ళకు కొన్ని పత్రికలు ఇచ్చాను. పత్రికలు ఇస్తూ వస్తున్నాను. మీ కొరకు కొన్ని తెచ్చాను, కరడ కొరకు కొన్ని తెచ్చాను. నా పని అది. విత్తనాలు వేసుకుంటా పోవాలి. ఇక ఏం చేయాలి మనం? విత్తనాలు వేసుకుంటా పోవాలి. హల్లెలూయా. కొత్త పత్రిక కొట్టించాను. ప్రతి నెల కొన్ని కొత్త పత్రికలు కొట్టిస్తూ ఉంటాను. అక్కడ ఎల్లడిపేట అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె పెద్ద మనిషి అయింది, ఒక పాప. ఆ పెద్ద మనిషి అయిన పెరట వాళ్ళు కూటం పెట్టుకున్నాం, మంచిగా స్టేజ్ వేసిండ్రు, మంచిగా టెంట్లు కట్టిండ్రు, కుర్చీలు వేసిండ్రు. అక్కడ ఇక చూస్తే ఎదిరిసి సగం అయితే 10 కొట్టే ప్రార్థన 2 కొట్టగా మొదలైంది. గారెలు చేసుకున్నారు, బూరెలు చేసుకున్నారు, గంపల కొద్ది అన్ని రెడీ చేసుకున్నారు. పాపను మంచిగా డెకరేషన్ చేసి పట్టు చీర కట్టించి ఓ పెళ్లి కుమార్తెను తయారు చేసి స్టేజ్ మీద తెచ్చారు. తెచ్చిన తర్వాత ఇక్కడ చుట్టాలు అక్కడ చుట్టాలు అందరూ ప్రోగైన తర్వాత ఈ పత్రికలు అక్కడ పనిచేసి అక్కడ త్వరగా కూటాన్ని ముగించుకొని సువార్త అందజేసి, మనకు మెయిన్ సువార్త కదా, సందర్భం ఏదన్నా కానీ, బర్త్డే కానీ, పెళ్లి రోజు కానీ, ఇంకేదన్నా రోజు కానీ, ఏదైనా పండుగ కానీ, కుటుంబ ప్రార్థన కానీ, మనకు మెయిన్ సువార్త సాటించాలి. ఊరంతా సువార్త సాటించినాం. వాళ్ళు ఇంత కానుక పెట్టిన కానుక తీసుకున్న గబాలను మళ్ళీ 100 కిలోమీటర్లు వెనకకి రావాలి. నేను బెట్పల్లి నుండి వాళ్ళ ఊరికి వాళ్ళంటే 94 కిలోమీటర్లు వచ్చింది. అంటే 100 అనుకోండి, 6 కిలోమీటర్లు అటో ఇటో, మళ్ళా 100 తిరిగి రావాలి కదా. నాకు 2.5 గంటలు పట్టింది. వేములవాడ టు సిరిసిల్ల టు వాళ్ళ ఊరు ఎల్లడిపేట. అయితే నేను తిరిగి రావాలి. అక్కడ కూడా పత్రికలు వంచాము. తర్వాత సాయంత్రం క్షేమకరంగా మా ఊరు నేను మళ్ళీ తిరిగి చేరుకున్నా. హల్లెలూయా. మా తమ్ముడు ఏం చేశాడు, కొత్తగా బండి కొన్నాడు. 24 లక్షల బండి 6 లక్షలకి దొరికింది. ఎండివర్, దాని పేరే ఎండివర్. ఆ బండి పేరు
దాన్ని ప్రత్యేకంగా అన్నయ్యతో ప్రార్థన చేపించుకుందాం, వారం రోజులు ఊర్లో ఉండి తిరిగేద్దామని ప్రత్యేకంగా పట్టుకొచ్చాడు బండి. 7 కిక్కిరిసి నిండిండు. అందరికీ మూల్యలు, అందరికీ బట్టలు, అందరికీ బ్యాగులన్నీ తింటా ఉంటే నేను పరిశాన్ అయిపోయినా. అన్ని బ్యాగులు తీశారు, అంతమంది దిగింది 7. వాళ్ళు మా మధ్యలో వారం రోజులు ఉన్నారు. ఎక్కడికి పోదామన్నా అంటే మాధవపూర్ పోదాం, మాధవపూర్ తిరగపోయినాం. మాధవపూర్ మొత్తం 5 ఎకరాల తోట. ఆ తోటలన్నీ గులాబీ మొక్కలు, దుబ్బనారంజ చెట్లు, సపోటా చెట్లు, అంజూరపు చెట్లు, రకరకాల తోటల మధ్య అక్కడక్కడ అన్ని యేసు ప్రభు జీవించిన దృశ్యాలు ఉన్నాయి. ఎంటర్ కాగానే పెద్ద గ్రంథం ఉంటుంది, నల్లరాతితో పెద్ద గ్రంథం మీద దేవుడు ఎంతో లోకంను ప్రేమించను అని రాసి ఉంటుంది. లోపలికి వాళ్ళకి యోసేపు మరియలు కనబడతారు, విగ్రహాలు. వాళ్ళ ముందు చిన్న బాలుడు వాడుకున్నట్టు అది కనబడుతుంది. ఇంకా కాస్త లోపలికి 12 ఏళ్ల వయసు కనబడుతుంది. అక్కడ 12 ఏళ్ల వయసు జ్ఞానంతో ప్రభు వాదిస్తుండగా చుట్టూ మంచి దృశ్యాలు. అది చూడ ముచ్చటగా ఉంటుందండి. చిన్నపిల్లలకు ఈజీగా మనం ఆ బొమ్మలు చూపించుకుంటా చెప్పచ్చు యేసు ప్రభు చరిత్ర. ఇక యేసు ప్రభు ఆరోహణం దాకా ఉంటుంది. శిలువ మీద మరణం, లాజరు బయటకు వెళ్ళిన సంగతి, 5,000 మంది పురుషులకు బోధించిన సంగతి, రొట్టెలు పంచిన సంగతి, అన్ని విగ్రహాలే ఉంటాయి. మళ్ళీ ఎంత మంచి చెట్లు ఉంటాయండి, చాలా మంచి చెట్లు ఉంటాయి అక్కడ. దాన్ని కట్టించిన కృష్ణంరాజు అక్కడ కూర్చుండి ఉన్నాడు. ఆయనకి ఇంకా రక్షణ లేదండి. దేవదూత కోనేరులో దిగుతుండగా కనబడదు. అది పెద్ద బావి ముందు కోనేరులాగా ఉంటుండే, అక్కడ ఊటలు ఉంటుండే. ఆ బావిలో దేవదూత దిగి ఎక్కినట్లు కనబడ్డది. ఇక్కడ నా కొరకు నువ్వు మందిరం కట్టించని దేవుడు బయలుపరిచాడట. ఆయనకు అన్యునికి ఒక పెద్ద కాంట్రాక్టర్ ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కొన్ని కోట్ల డబ్బు పెట్టి అవన్నీ విగ్రహాలు తెప్పించి ఎక్కడెక్కడికి వెళ్ళి తెప్పించి అవన్నీ కూడా చాలా ముచ్చటగా కట్టించాడు. ఎన్ని రకాల చెట్లు నాటాడు. ఒక మల్లెని చూసిన, ఇంతలావు మొగ్గ అండి, నా లైఫ్లో ఎప్పుడు చూడలే ఆ మల్లె, అంతలావు మొగ్గ. ఎన్ని అంతరాలు దాన్ని విప్పితే ఎన్నో అంతరాలు ఉన్నాయి. అందులో 7 అంతరాల దాకా మనం చూసినాం, కానీ 20-30 అంతరాలు అందులోకి వెళ్ళి విప్పచ్చు. అంతలావటి మొగ్గ మల్లె. మెల్లగా దాన్ని కొమ్మలు తెచ్చి బ్యాగులో పెట్టుకున్నాం ఇరిచి. రకరకాల మందిరాలు ఉన్నాయి, 3-4 రకాల మందిరాలు. ఆ మందిరాల కొమ్మలు విరిచి మా సువార్త అన్ని బ్యాగులో జమ చేసుకున్నది. ఇక మేము అక్కడికి ఇలా గుర్తు తేవాలి కదా. మేము మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు చేపలు ఫ్రై చేసుకొని అక్కడికి వెళ్ళాం. ఆ కోనేరులో బాప్తిస్మాలు ఇచ్చిన నేను. బాప్తిస్మ ఇచ్చిన తర్వాత ఆ కృష్ణంరాజు చెప్పిన, సార్ మొదటిసారి కదా మేము వచ్చేది, మెట్పల్లి నుండి వచ్చాం, మరి మేము ఇంతకుముందు కూడా వచ్చి బాప్తిస్మాలు ఇచ్చినామంటే ఆయన సంబరపడుతాడు. చూసినరా కోనేరు సాపి ఏమని చెప్పలే, చూడు గిసుంటి అయ్యగారులు వస్తారు, ఆయన పనులను బెదిరిస్తా ఉన్నాడు ఆయన. తర్వాత అక్కడ పనులకు అక్కడోళ్ళకి అందరికీ పత్రికలు వంచి మళ్ళా తిరిగి ఆ కారులో మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకున్నాం. దేవుడు ఆయన లైఫ్లో ఈ 6 నెలల లోపల గొప్ప కార్యం చేశాడు. మా తమ్ముని లైఫ్లో 35 లక్షల బంగ్లా ఇచ్చాడు. తర్వాత 24 లక్షల కారు 6 లక్షలకి దొరికింది. ఆయన 2 మేలు చేసినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి ఆయన గ్రామానికి వచ్చాడు. మనం దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పుకుంటామో, మన హృదయం ఎప్పుడైతే దేవుని కృతజ్ఞతతో నిండి ఉంటుందో, మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. 103 కీర్తన మొదటి వచనం చెప్పండి, చూడకేముంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములన్నీ మర్చిపో అని ఉందా? ఏముంది? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. బిడ్డల పట్ల చేసి ఉంటాడు, కొడుకుల పట్ల చేసి ఉంటాడు, ఇల్లు పట్ల నీకు ఆరోగ్యం ఇచ్చిన సంగతి, ఇంకా అడుగడుగున నీకు ఎన్నో ఉపకారాలు దేవుడు చేస్తున్నాడు కనుక దేనిని నువ్వు మరవకు. నా అంతరంగంలో సమస్తమా ఆయన నామమును సన్నుతించు. ఏమని చెప్తుండు? సన్నుతించు, దేవుని ఘనపరచు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూరికేటోళ్ళందరూ చెప్తాం హల్లెలూయా. ఇంతమంది కూరికేటోళ్ళు ఉన్నారా? నిద్రపోయేటోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మీలో కొంతమంది హల్లెలూయా వాళ్ళకి ఏంటో అంటే ఇంతమంది కూరికేటోళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఎవరు కూడా కూరకద్దండి, మంచిగా జాగ్రత్తగా వినాలి, దేవుని మాటలు మంచిగా వినాలి. మన అంశంలోనికి వద్దాం. ఏంటి అంశం? 7 ముద్రలు గట్టిగా గుద్దిన ఒక పుస్తకం ఎవరి చేతిలో ఉంది చెప్పండి త్వరగా? యెహోవా దేవుని చేతిలో. యెహోవా ఎక్కడ కూర్చున్నాడు? ఆసీనుడై ఉన్నాడు. పేద సింహాసనం మీద, బంగారంతో ధవళ సింహాసనం ఏదో మనకు తెలియదు, ఆ సింహాసనం మీద కూర్చుండి ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఈ ముద్రల పుస్తకం ఉంది. ఆ ముద్ర విప్పిన తర్వాత ఆ పుస్తకంలో ఏం రాసి ఉంటుంది? మీకు చెప్పాను కదా, ఏంటిది? బైబిలా? మత్తయి సువార్తనా? ఆ పుస్తకంలో ఏముంటుంది? తెగుళ్ళు, శాపాలు,
మర్చిపోతుండ్రా? ఆ పుస్తకంలో ఏముంటుంది? శాపములు. ఆ ముద్ర విప్పడానికి ఎవరు కూడా యోగ్యులు లేరు. పరలోకమందు కూడా లేరు, భూమి మీద లేరు, పాతాళంలో కూడా లేరట ఎవ్వరు కూడా. కానీ ఒకే ఒక మనిషి జయం పొందినోడు అక్కడ ఉన్నాడు. ఏం పేరు? ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాన్ని గెలిచినవాడు, సైతాన్ని గెలిచినవాడు, లోకాన్ని గెలిచినవాడు అక్కడ ఉన్నాడు. యోహాను ఏం చేస్తుండు? ఒక్కళ్ళు కూడా లేకపోయేసరికి ఏం చేశాడు చెప్పండి? బహుగా ఏడ్చాడు. మామూలు ఏడు కాదు, ఉత్తరండి కన్నీళ్ళ చుక్క కాదు, తల్లిని చూసి బిడ్డ ఏడ్చినట్టు కాదు. అక్కడ ఎంతో ఏడ్చాడు ఆయన. బాగా ఏడ్స్తే అప్పుడు పెద్దల్లో ఒక అతను ఏమన్నాడు? నువ్వేడవకు, యూదా గోత్రపు సింహము దావీదు చిగురైన వాడు పుస్తకాన్ని విప్పుటకు జయం పొందెను. హల్లెలూయా. అప్పుడు యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు వెళ్ళి తండ్రి చేతులకు వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకొని ముద్రలు విప్పుడు మొదలుపెట్టాడు. మొదటి ముద్ర విప్పగా ఏ గుర్రం బయలుదేరిందో 6వ అధ్యాయంలో ఉంది. రెండో ముద్ర విప్పగా ఏ గుర్రం బయలుదేరిందో 6వ అధ్యాయంలో ఉంది. 3వ గుర్రం, 4వ గుర్రం, ఆ తెగుళ్ళన్నీ కూడా భూమి మీదకి రాబోతున్నాయి. ఆ 7 ఏళ్ళ తెగుళ్ళట, 7 ఏళ్ళ శ్రమకాలం అట. అలాంటి శ్రమకాలం రాకుండా మనం ఉండాలంటే మనం ఎత్తబడాలి. మనం ఎక్కడికి పోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలండి. ఈ లోక శ్రమలు మనం తట్టుకోలేం. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. చాలా మంది హతమైపోతారు. సిరికొండలో వినున్న వాళ్ళందరూ ఏమైపోతారు? కోతలు కోయబడతారు, కరువుల చేత చచ్చిపోతారు, ఖడ్గాల చేత చచ్చిపోతారు. ఈ సువార్త మనకు వినబడుతుందండి. సువార్త నమ్మకపోతే అప్పటికిగా మనకిగా తీర్పు కొరకు మిగిలిపోతాం. మనం ఇప్పుడే మంచి టైం. మనం దేవుణ్ణి నమ్ముకొని అది ఉగ్రత తప్పించుకోవాలి. అదట గొర్రెపిల్ల ఉగ్రత అనట. దాని గురించి ఏమని రాబడింది? గొర్రెపిల్ల ఉగ్రత. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎప్పుడైనా కోపపడ్డట్టు బైబిల్లో ఉందా? ఒకే ఒకసారి కదా. ఇక్కడ మందిరంలో చాలా మంది డబ్బులు మారుస్తూ ఉంటే, పావురాలు అమ్ముతూ ఉంటే, ఎట్లను బర్రెలను గోదలను అమ్ముతూ ఉంటే చాలా కోప్పడి అందరినీ కూడా బయట గెంటి వేస్తారు. గెంటి వేసి ఏమంటారు చెప్పండి? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసిత్రి అంటున్నాడు. మందిరం అంటే ఇదే మన హృదయం. ఇది ఏమైపోయింది? దొంగల గుహగా మారిపోయింది. ఇందులో నక్కలకు చోటు ఉన్నది, పందులకు చోటు ఉన్నది, తావేలకు చోటు ఉంది, నెమలికి చోటు ఉంది. నెమలి అంటే ఏంటిది? గర్వం. పులి అంటే ఏంటిది? పగ, కోపం. పాము అంటే ఏంటిది? పగ. పంది అంటే ఏంటిది? రోతలవాట్లు, తాగుడు, పీల్చుడు, బుక్కుడు. ఇవన్నిటికీ చోట్లు ఉన్నాయట. కానీ దేవునికి మాత్రం అందులో చోటు లేదు. ఆకాశ పక్షులకు గొర్రెలు ఉన్నాయి, నక్కలకు గోలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదన్నాడు. ఆకాశ పక్షులు అంటే దురాత్మలు, దురాత్మలకు చోటు ఉందట. నక్కలంటే కుయుక్తులు, వాటికి కూడా చోటు ఉంది. ఈ హృదయం ఏం చేశాం మనము? పాము పుట్టగా వేసి పెట్టినాం, దొంగల గుహగా వేసి పెట్టినాం. ఇందులో అందరికీ చోటు ఉంది, కానీ దేవునికే చోటు లేదు. ధారాళంగా ఇస్తామంటారు, మొక్కుబడి చెల్లిస్తామంటారు. ఇది మా ఆవిడే మంచి కానుపోయింది కనుక దేవునికి ముట్టేయండి అంటాం. మొక్కు ముట్టిపోతే అయిపోయి ఎక్కడికి వెళ్ళి. మనసు మాత్రం దేవునికి ఇవ్వద్దు. ఎన్ని పనులు ఉన్నాయి చెప్తాం దేవుని కొరకు, కానీ మనసు మాత్రం దేవునికి ఇవ్వమంటారు. అవును కదా? ఈ లోకంలో అలాంటి వారు ఉన్నారు కదా. దేవునికి హృదయం ఇవ్వరు. అయితే దేవునికి హృదయం ఇస్తేనే మనము పరలోకంలో ఉండగలుగుతామండి. కింద చదువుకుందాం, ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం త్వరగా. 7వ వచనం చదవండి. అప్పుడు ఏం జరిగిందో? గొర్రెపిల్ల 7 కొమ్ములు కలిగి 7 కన్నులు కలిగి ఉండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడి నా దేవుని ఆత్మలు. ఆ గొర్రెపిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములు 7 కన్నులు. పలకండి త్వరగా. 7 కొమ్ములు 7 కన్నులు. 7 కొమ్ములు అంటే బలానికి గుర్తు, 7 కన్నులంటే సకలమైన కనబడుతుంది అన్నట్టు. ఏది కూడా దాగిలేదు. నీ ఇంట్లో ఉన్నది దాగిలేదు, నీ బయట ఉన్నది దాగిలేదు, నీ హృదయమైన దాగిలేదు. నీ తలంపులైన కనబడుతున్నాయి. నీ నోటి మాట రాకన్నా ముందే చెప్పండి, ఆయన పూర్తిగా అర్థమైపోతుంది. 7 కన్నులు కలిగిన వాడు లోకమంతా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ వేదన ఆయనకు తెలుసు, నువ్వు సాటి కిడిచిన కన్నీళ్ళు ఆయనకు తెలుసు, నువ్వు సాటి పెట్టుకున్న తలంపులు ఆయనకు తెలుసు. 7 కన్నులు కలిగిన వాడాయన. కింద చదువుకుందాం 8వ వచనం. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులు వీణెలు ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట ఏం చేశారు?
సాగిలపడ్డారు. ఆ పాత్రనట పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ ముద్రలు గల పుస్తకం తీసుకోగానే వీళ్ళందరూ ఆరాధన మొదలుపెట్టారు. సాగిలపడ్డారు. సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. మనం పాట పాడుతూ ఉంటాం ఏమని? సాగిల పాడి మ్రోచెదము. రాధా ఈ పాట? సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. ఆయన బ్రదర్ యాజకుడు అందరము మ్రోచెదము. ఆయన బ్రదర్ యాజకుడు అందరము మ్రోచెదము. చూడండి, పరలోక ఆరాధనలో తాళం పోదు, రాగం పోదు. ఎంత చక్కగా వాడతారు. వాళ్ళు వాడే పాటలు హృదయపూర్వకంగా వాడతారు. మన తీరిక పరధ్యానంగా వాడరు. వాళ్ళ ఆరాధన వింతగా ఉంటుంది. వీణలు చేత పట్టుకున్నారు, ధూప ద్రవ్యాలు చేత పట్టుకున్నారు. బంగారు ధూపార్తిలో నుండి ధూప ద్రవ్యాలు వేస్తున్నారట. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఏంటి అవి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఎవర పరిశుద్ధులు? యేసు రక్తంలో కడగబడిన వారు, జీవ గ్రంథంలో పేరున్నవారు, వారం గుడికి వెళ్ళేవారు పరిశుద్ధులు. పాపాన్ని అసహించుకునేవారు, పాపానికి దూరంగా ఉన్నవారు, రక్షించబడ్డ తర్వాత వాళ్ళ పాపాన్ని జోలికి పోని వారే పరిశుద్ధులు. అలాంటి పరిశుద్ధులు ఏకీభవించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ధూపం వేయబడుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఏమని పాట పాడుతుండ్రో చూడండి. 9వ వచనం. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. తర్వాత ఆ పెద్దలు ఏమని పాడుతుండ్రు? నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లో నుండి ప్రతి జనంలో నుండి దేవునికి మనుషులను కొని, ఎవరి కొరకు? దేవుని కొరకట మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసిదు గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుచుందురు. ఏ పాట పాడుతుండ్రు? కొత్త పాట. రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనినావు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అరుడవు అరుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. మహిమయో ఘనతయో నీకే చెల్లును. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా. చూడండి, రక్తమిచ్చి ప్రభు మిమ్మల్ని కొన్నాడు, ప్రాణం పెట్టి ప్రభు మిమ్మల్ని కొన్నాడు. ప్రతి వంశంలో కొన్నాడు, ప్రతి భాషల్లో నుండి కొన్నాడు. గుజరాతీ మాట్లాడేవారిని కొన్నాడు, సింధీ మాట్లాడేవారిని కొన్నాడు, పంజాబీ మాట్లాడేవారిని కొన్నాడు, ఇంగ్లీష్ మాట్లాడేవారిని కొన్నారు, ఏ రకాల భాష మాట్లాడేవారిని కొన్నారు. లంబడోళ్ళను, మాదిగోళ్ళను, కంచరోళ్ళను, గోషికోళ్ళను, ఇంకేమేమో భాష నాకు తెలియదు. ఆ కులాలు 33 కులాలు ఉంటాయట. తెలుగు వాళ్ళు అందరికంటే పెద్ద ముద్రాసి కులం అంటారు దాన్ని. అవునా కదా? వాళ్ళు గొప్పనాట. మేము తెలుగు వాళ్ళము అంటాం, ముద్రాసి కులం. ఏ కులమన్నా ప్రతి జాతిని ప్రభు కొన్నాడండి. ప్రతి వారిని దేవుడు ఆయా భాషల్లో నుండి కొన్నాడు గనక వీళ్ళు ఏమని పాడుతుండ్రు? ప్రతి భాషలో నుండి నువ్వు మనుషులను కొన్నావని క్రొత్త పాట పాడుతూ ఉన్నారు. 11వ వచనం చదువుదామా? మరియు నేను చూడగా సింహాసనం, జీవులు,
పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క ఎంతుంది? కోట్ల కొలది ఉండెను. అమ్మో, కోట్ల దూతలే ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. కోట్ల కొలదున్న దూతలే పాట పాడుతున్నారంటే ఒక్క స్వరంతో. 50 మంది ఏక స్వరంతో పాటలు పాడితే ఎట్లుంటది స్వరం? జనమూల శబ్దం, జలమూల శబ్దం, బలమైన ఉరుములతో. ఎట్లుంటుంది ఆ స్వరం? అంతమంది పాట పాడినంటే చాలా గంభీరంగా ఉంటుంది. కోట్ల కొలది దూతలు పాట పాడుతూ ఉన్నారు. కోట్ల కొలది పరిశుద్ధులు పాటలు పాడుతూ ఉన్నారు. జీవులు పాటలు పాడుతున్నారు. పరలోకమందున్న భూమి మీద ఉన్న సకల జీవులు, సముద్రంలోని వారు అందరు కూడా కొత్త పాట పాడుతున్నారు. 13వ వచనం చదువుదాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టం. ఇప్పుడు పరలోకమందు మనుషులు ఉన్నారంటే నమ్మవలసింది. భూమి మీద ఉన్నారంటే కరెక్ట్. భూమి కింద కూడా మనుషులు ఉన్నారా? బైబిల్ చెప్తుంది భూమి కింద కూడా ఉన్నారా. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? భూమి కింద ఏముంటుంది? పాతాళం. పాతాళంలో కూడా మనుషులు ఉన్నారు. నరకంలో కూడా మనుషులు ఉన్నారు. అప్పుడప్పుడు భూమిలోకి వెళ్ళి అగ్గి వెళ్తుంది చూడండి. పాతాళంలోకి వెళ్ళి అగ్గి బయట వచ్చి లాభలాగా వారుతుంది, భూమి మీద వారుతుంది. భూగర్భంలో ఏముంది? నరకం ఉంది. భూమి కింది చోట్ల నరకం ఉంది. హల్లెలూయా. మనకు బైబిల్ ఎప్పుడో చెప్పింది. భూగర్భంలోకి వెళ్ళి అప్పుడప్పుడు అగ్గి బయట కక్కి అగ్గి వారుతూ ఉంటుంది. ఇనుము వారినట్టు వారుతుంది. కనుక ఈ 3 లోకాల్లో కూడా మనుషులు ప్రతివారు కూడా, ప్రతి సృష్టం కూడా దేవుని ఘనపరుస్తూ ఉంది. సముద్రంలో ఉన్న సృష్టం కానీ, అనగా వాటిలో ఉన్న సర్వము, సింహాసనాసీనుడైన యున్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగంలో కలుగును గాక అని చెప్పుట వింటిని. ఏమని వినబడ్డది యోహాను గారికి? స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగంలో కలుగును గాక. ఎంత గంభీరంగా ఉంది ఆ పాట. స్తోత్రమట, ఘనతనట, మహిమనట, ప్రభావమట, ఇప్పుడే కాకుండా ఎల్లప్పుడు కూడా యుగ యుగాలైన కలుగును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆమేన్. ఇలాంటి పాట వాళ్ళు పాడుతున్నారండి. ఎంత గంభీరంగా ఉందో పాట. ఆ పాట వాళ్ళు పాడుతున్నారు. ఇక ముగింపుకి వద్దాం. ఆఖరి వచనం 14 చదువుకుందాం. ఆ 4 జీవులుగా ఏమన్నారు? ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. చూశారా? జీవులు ఏమన్నారు? ఆమేన్. మీరందరూ ఏమనాలి ఇప్పుడు? ఆమేన్ పలకండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని చెప్పగా వాళ్ళందరూ సాగిలపడి నమస్కారం చేసి. ఎంత చక్కటి ఆరాధన అది. మనం సొల్లు ప్రార్థనలు చేసినా ఆయన వింటాడు పాపం. మనం సగం ప్రార్థనలు చేసినా ఆయన వింటాడు. మనం ప్రార్థన మానేసినా ఊరుకుంటాడు కదా. కానీ వాళ్ళు అక్కడ అట్లా కాదు. వాళ్ళ ఆరాధన ఎలా ఉంది? పూర్తిగా సాగిల పడతారండి నేల మీద. సగం మోకాలు ఇక్కడ చేతులు ఆనిచ్చి ఆశలా పెట్టేసుకొని సగం మోకరించినట్టు కాదు, పూర్తిగా సాగిలపడి ప్రభుకు నమస్కారం చేస్తారు. సాగిలపడి నమస్కారం చేసి ఏమని పాడుతుండ్రు? స్తోత్రంకు అరుడవు, ఘనతకు యోగ్యుడవు, మహిమకు యోగ్యుడవు, ప్రభావం నీకు దేవా, ఇప్పుడే కాదు యుగ యుగాలు నీకే. ఆమె మహాత్మా గాంధీ కాలంలో కూడా నీవే, నెహ్రూ కాలంలో నీవే, ఇందిరమ్మ కాలంలో నీవే, రాజీవ్ గాంధీ కాలంలో నీవే, వివేకానంద కాలంలో నీవే, అబ్రహాం కాలంలో నీవే, ఈసాకు కాలంలో నీవే, యుగ యుగములకు నీవే యోగ్యుడవు, నువ్వే దేవుడవు. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి పాట అండి. ఇలాంటి పాట పాడి ముగించుకున్నారండి. మీరు తర్వాత ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కానీ మిగతా అధ్యాయాలు కానీ చదవండి ప్రార్థన పూర్వకంగా. ఇది ఒకే ఒక గ్రంథం సైతం చదవనియదు, దాని గుట్టు బయటపడుతుందని. ఈ గ్రంథం చదివితే ఏమవుతుంది? మనకు సైతాన్ గుట్టు బయటపడుతుంది. ప్రపంచానికి ఏం జరగబోతుందో అది తెలుస్తుంది. కనుక సైతాన్ దీన్ని నిన్ను అసలు చదవనియదు ఈ గ్రంథాన్ని. కానీ నువ్వు మాత్రం ఎప్పుడైతే చదువు మొదలు పెడతావో నీకు అనేక సంగతులు బయటపడతాయి. చదవండి, ఈ నెలలు పూర్తి చేసుకోండి. ఈ గ్రంథం చాలా మంచి గ్రంథం. ప్రపంచానికి జరిగే తీర్పులు ఇందులో ఉన్నాయి. ఏం జరగబోతుంది సిరికొండకు, ఏం జరగబోతుంది మనుషులకు, అవన్నీ ఇందులో రాయబడింది. కనుక ఈ వాక్య భాగాన్ని దేవుడు మనం ఇంటిలో దీవించునుగాక.
సర్వాధికారి, ప్రేమమూర్తి, యుగయుగములకు నీవే దేవుడవు. ప్రతి వంశంలో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి జనంలో నుండి, ప్రతి జాతి నుండి ప్రభువా మనుషులని రక్తం చేత కొని వారి కొరకు ప్రాణం పెట్టిన నీవు దేవా, దేవునికి యాజకులుగాను వారిని నాయన పరిశుద్ధులుగాను తీర్చిదిద్దుటకై ఎంతో శ్రమపడి ఉంటున్నావు తండ్రి. 7 ముద్రలు విప్పుటకు కూడా యోగ్యతను సంపాదించుకున్న గొప్ప దేవుడవు. నీకు సాగిలపడి నమస్కారం చేయిస్తున్నా. ఈ ఉదయకాలం ఇప్పుడే కాకుండా యుగ యుగములకు నీవే దేవుడవని, నీవే ప్రభుడవని మా నోట ఒప్పుకొనుచున్నాము దేవా. యోహానేతుడిగా కన్నీళ్ళ ప్రార్థన చేశాడు. మేము కూడా కన్నీళ్లతో నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృప దయచే దేవా. ఏదన్నా గ్రంథంలో అర్థం కాని సంగతులు విప్పబడుటకై కన్నీళ్ళ ప్రార్థన మాకు అనుగ్రహించు దేవా. ఈ సంఘాన్ని దీవించండి. ఒకే రొట్టెలో పాలు పొందారు, ఒకే పాత్రలో పాలు పొందారు, ఇంకనేకులు పొందవలసిన వారు ఉన్నారు దేవా. వారికి స్వార్థ సాటింపు కృప దయచేయాలని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.